wake up in the early morning and going to farming. అన్నో ఇవాళ ముచ్చట ఏందంటే మాకున్న కొద్దిపాటి పొలంలో అయితే ఇవాళ మొలకదలుతున్నాం. మనం పొద్దుగూకులు పని చేసి ఇంటికి వచ్చేసరికి మన 5 ఏళ్ళు లోపలికి పోతున్నాయంటే ఆ కృషి మొత్తం మన తినే అన్నాన్ని పండించే రైతు అన్నదే. నేను అలాంటి ఒక రైతు కడుపున పుట్టినందుకు గర్వపడుతున్నా. దేశమంతా రైతే రాజు అంటుంది గానీ అక్రమంగా దోచుకునే చేతులు ఉండని రోజులు రైతు పేదవాడిగానే మిగిలిపోతాడు. అందుకే ఇప్పుడు వస్తున్న ఎలక్షన్లల్లా మీ ఊరిని బాగు చేయగలడన్న నమ్మకం ఉన్న వ్యక్తికే ఓటు వేయండి. ఇగో ఇక్కడ కనిపిస్తున్నదే మా పొలం. మాకున్న 30 గుంటల పొలం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఈ కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ పంట పండిస్తున్నావు. ఇగో ఇక్కడ కనిపిస్తున్న బిగ్ మ్యానే మా డాడీ. ఇంటికి బిగ్ మ్యాన్ మా డాడీ అయినా బిగ్ బాస్ మాత్రం మా మమ్మీ. నేను ఈ రోజు ఇలా వీడియో తీస్తున్నా అంటే దానికి కారణం మా పేరెంట్సే. నేను ఛానల్ పెట్టినప్పటి నుండి నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మేము మా పొలం కోసం ప్రిపేర్ చేసిన మొలక అయితే ఈ సైజ్ అయితే వచ్చింది. నేను ఇంకా కొంచెం ఎక్కువ వస్తుందేమో అనుకున్నా గానీ దట్స్ ఎనఫ్. ఆడ బస్సాలలో ఉన్న మొలకనంతా ఎప్పుకొని ఒక సెద్దర్లో పోసుకొని మొలక చల్లడానికి అయితే ప్రిపరేషన్ చేసినాం. ముందుగా ఆడ పెట్టిన దేవుని దగ్గర కొంచెం మొలక అయితే చల్లి మిగతాది పొలానికి సరిపడం మొలక అయితే చల్లుకున్నాం. ఈ మొలక జల్లుడు అయిపోయేలోపు మా పేరెంట్స్ గురించి చెప్తా వినండి. ఏ పేరెంట్ అయినా నేను కెమెరా పట్టుకుని రోడ్ల పొంటి తిరుగుకుంటే వీడియోలు తీస్తా అంటూ ఒప్పుకోరు. కానీ నేను యూట్యూబ్ ఛానల్ పెడతా అనేసరికి మా ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిర్రు. ఇన్ఫాక్ట్ మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళినా మా డాడీ మా ఛానల్ ని ఫ్రీ ప్రమోట్ చేస్తాడు. నేను ఈ రోజు 1000 మంది సబ్స్క్రైబర్లతో ఉన్నా అంటే దానికి కారణం నా టీం మెంబర్స్ మా పేరెంట్సే. స్టార్టింగ్ లో నాకు మా మమ్మీ దగ్గర నుంచి వచ్చినంత సపోర్ట్ మా డాడీ దగ్గర నుంచి అయితే రాలేదు. ఎలా అంటే కొద్ది రోజులు నన్ను ఇగ్నోర్ కూడా చేశాడు. కానీ అందరూ నా గురించి మా డాడీ దగ్గర మంచిగా చెప్పడంతో అలా ఇగ్నోర్ కాస్త మన ఛానల్ కి ఇంప్రెషన్ గా మారింది. దాని తర్వాత నుంచి మా డాడీ మన ఛానల్ ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తే బాగుంటుందో నాకు కొన్ని సజెషన్స్ కూడా చెప్పేవాడు. నా సక్సెస్ కి కారణం ఎవరంటే నేను ఖచ్చితంగా మా పేరెంట్స్ అనే చెప్తా. అలా ఒక 45 మినిట్స్ తర్వాత మేము తెచ్చిన మొలక మొత్తం చల్లడం అయితే అయిపోయింది. అందరికి పొలం దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు మాత్రం ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది. నేను మా పొలం దగ్గరికి రాక 1 ఇయర్ అవుతుంది. నేను పొలం దగ్గరికి రాగానే ఒక్కసారిగా నాకు నా మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి. ఎంతైనా మన సొంత పొలంలో మనం కష్టపడితే వచ్చే ఫీలే వేరు. నేను పొద్దున్నే ముఖం కడుక్కోకుండా డైరెక్ట్ పొలం దగ్గరికి వచ్చేసిన. అందుకే నా అవతారం ఎట్లుంది. ఇంకా చెప్పాలంటే మా పొలానికి బోర్ లేదు. మా పొలానికి ఉన్న మెయిన్ వాటర్ సోర్స్ ఈ చెరువు నీళ్ళ కాలువే. మేము పొలం ఒక కారు మొత్తం నాటేయకపోవడంతో ఇప్పుడు అది కూడా చిన్నగా అయిపోయింది. ఇంకో 2-3 డేస్ లో ఆ కాలువ తీసే పని కూడా స్టార్ట్ చేయాలి. మేము మాకున్న 30 గుంటల పొలాన్ని 30 ఎకరాల్లో ఫీల్ అవుతాం. ఇక్కడి వరకు ఈ షార్ట్ చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చి ఉంటే ఈ షార్ట్ ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ షార్ట్ కి మంచి రీచ్ వస్తే నేను మన వ్యవసాయం సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రైట్, మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.